అందరికీ నమస్తే అండి. సాధారణంగా మీడియాలో, సోషల్ మీడియాలో, పర్టికులర్గా యూట్యూబ్లో సంచలనాలకు సెన్సేషన్స్ అంటే మసాలా ప్లస్ ఏదైనా వ్యక్తిగత అంశాలు, పర్సనల్ గొడవలు, అమ్మాయికి సంబంధించిన అనేక కోణాల మీద వీడియోలు, ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించిన అంశాలు వీడియోస్ చేస్తే బీభత్సంగా వ్యూస్ వస్తాయి, భారీగా వస్తాయి. కానీ మన ఛానల్లో ఇప్పుడు వరకు అటువంటి వీడియోస్ ఎప్పుడూ చేయలేదు. ట్రెండింగ్ అవుతున్న ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ మీద కూడా, సెలబ్రిటీలకు సంబంధించిన ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ మీద కూడా మనం ఎప్పుడు వీడియోస్ చేయలేదు. ఎందుకంటే మనది ఆ జానర్ కాదు, దాని జోలికి వెళ్ళకూడదు అని. కానీ ఇప్పుడు దాదాపుగా ఒక 15-20 రోజుల నుంచి ఒక ఇష్యూ బాగా నలుగుతోంది, యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉంది. ఆ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేస్తే ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయని నాకు తెలుసు. కానీ ఆ సబ్జెక్ట్ మీద ఇప్పుడు వరకు నేను వీడియో చేయలేదు. ఎందుకంటే అది వేరు. ఎవరి బొక్కలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యక్తిగత వ్యవహారాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి వ్యక్తిగత లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి కదా అని వదిలేసాం. కానీ ఈ గౌతమి చౌదరి అండ్ ధర్మ మహేష్ ఈ కాంట్రవర్సీలో TV5 జర్నలిస్ట్ మూర్తి గారు కూడా తాజాగా ఎంటర్ అయ్యారు. నిన్నగాక మొన్న ఈ 2 రోజుల నుంచి కూడా ఆయన పేరు కూడా తెర మీదకి వచ్చింది. అసలు మొత్తం దీని అంతటికి కారణం ఆయనే అనే విషయం కూడా ఇప్పుడు ఆరోపణలు చాలా తీవ్రంగా వస్తున్నాయి. సాధారణంగా మూర్తి గారంటే ఏదో చిన్న చితక ఒక జిల్లా స్థాయో లేదా నియోజకవర్గ స్థాయి జర్నలిస్ట్ కాదు, రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్. సాక్షాత్తు సీఎం గారినే ఇంటర్వ్యూ చేసేంత స్థాయి అయింది. ప్లస్ అనేక మీడియా సంస్థల్లో ఆయన పనిచేశారు. దాదాపుగా 25 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్. ఆయన డిబేట్లో ఎంత పెద్దోళ్ళనైనా సరే నాన్ స్టాప్గా నోరేసుకొని పడిపోతారు. నోరేసుకొని పడిపోవడం మీన్స్ ధాటిగా మాట్లాడతారు. సారీ అలా అన్నందుకు, ధాటిగా మాట్లాడతారు. సో అక్కడ అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో, ఇక్కడ తెలుగులో ఈయన, వీళ్ళిద్దరు డిబేట్లు కూడా ఎదుటి వాళ్ళని డామినేట్ చేసి నోరేసుకొని పడిపోయేలా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్ కాంట్రవర్సీలో ఒక 15-20 రోజుల కిందట ఈ ధర్మ మహేష్ అండ్ రీతు చౌదరి ఇద్దరు కలిసి ఉన్న ఈ సీసీ కెమెరా ఫుటేజ్లు బయటకు వచ్చాయి కదా, అందరూ చూసే ఉంటారు కదా. రీతు చౌదరి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకోవడం, ఇద్దరు కలిసి బయటకు రావడం, లిఫ్ట్లో ఉన్న సీసీ కెమెరా విజువల్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఈ కాంట్రవర్సీ కాస్త ఇంకా మసాలా యాడ్ అయింది. దాంతో ఈ ధర్మ మహేష్ ఏమో బిగ్ టీవీలో, గౌతమి చౌదరి ఏమో TV5లో డిబేట్లు స్టార్ట్ చేశారు. తాజాగా నిన్నో మొన్న ధర్మ మహేష్ ఒక ఆరోపణ చేశారు. అదేంటంటే TV5 మూర్తి గారంట గౌతమి చౌదరి ఈ ధర్మ మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద వాళ్ళ ప్లేట్లో తిన్నాడు, తిని అక్కడ నుంచి రీల్ చేశాడు, అది మా ఇల్లే, నా ప్లేటే, నేను తినే ప్లేటే అంటాడు. అక్కడ మనకి ఇంటెన్షన్ వేరేది అర్థమైంది. ఆయన డైరెక్ట్గా ఓపెన్గా చెప్పలేదు, కానీ ఇంటెన్షనల్గా ఒకటి అర్థమైంది. సో అక్కడ ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో మూర్తి గారిని ఏకిపారేస్తున్నారనమాట వైసీపీ వాళ్ళు అండ్ ఈవెన్ జనసేన వాళ్ళు కూడా కొంతమంది. అండ్ ఎందుకంటే మూర్తి గారు జర్నలిజం అన్నాక ఒక వర్గం ఒకవైపు తీసుకున్నాక మిగిలిన వైపు అంతా శత్రువులు ఉంటారు కదా, కాబట్టి ఆయన ఎప్పుడెప్పుడు దొరుకుతాడా అని చూస్తున్న వాళ్ళందరూ కూడా మొదలుపెట్టారనమాట. విపరీతంగా మూర్తి గారిని నిన్న సాయంత్రం నుంచి ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మూర్తి గారు స్పందించాల్సిన టైం వచ్చింది, ఖచ్చితంగా స్పందించాలి. అది అబద్ధమా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అని చెప్పొచ్చు. లేదు అది నిజమే, నా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయన యాక్చువల్లీ ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, గౌతమి చౌదరి వాళ్ళ బ్రదర్ నాకు ఫ్రెండ్ అవుతాడు, కాబట్టి నేను అతని ద్వారా ఇంటికి వెళ్ళాను, కామన్ ఫ్రెండ్స్ ఉన్నారన్నట్టు అతను చెప్పినట్టున్నాడు. సో ఇది, కానీ అక్కడ ధర్మ మహేష్ చేస్తున్న ఆరోపణ వేరే యాంగిల్, ప్లస్ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణ వేరే. మొత్తం ఈ గొడవంతా జరగడానికి ఇప్పుడు ధర్మ మహేష్ రీతు చౌదరితో ఉంది అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ గౌతమితో ఈయనకి ఏమైనా ఉందా అనే ఆరోపణ ధర్మ మహేష్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ బిగ్ టీవీ ఏమో ఇతని వెర్షన్ అంతా బయటికి తీస్తున్నారు, ఇతనిది వీళ్ళ ఫాదర్ది. అటు TV5లోనేమో గౌతమిది అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వాళ్ళ వెర్షన్ బయటికి తీస్తున్నారు. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పర్సనల్ భార్యాభర్తల గొడవలు ఒక మారుమూల 100 కుటుంబాలు ఉన్న గ్రామంలో కూడా 20-30 ఉంటాయి భార్యాభర్తల గొడవలు, తెలుసా? రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉంటే సుమారుగా 80 లక్షల కుటుంబాల్లో భార్యాభర్తల గొడవలు ఉంటాయి. అందులో 20 లక్షల కుటుంబాల్లో ఇటువంటి సైడ్ ట్రాక్లు ఉంటాయి, ఇల్లీగల్ వ్యవహారాలు ఉంటాయి. అందులో ఒక 10 లక్షల కుటుంబాల్లో
మేబీ ఈ కోర్టు వరకు విడాకుల వరకు వెళ్ళొచ్చు. మరి ఆ 10 లక్షల కుటుంబాలని కూడా వీళ్ళు అలా కూర్చోబెట్టి మాట్లాడగలరా? అలా డిబేట్లు చేయగలరా? సో అది నేను ఒకసారి మళ్ళీ మాట్లాడతాను. నెక్స్ట్ వీడియోలో కొంచెం ఈ జర్నలిజం ఎటుపోతుంది, వీళ్ళిద్దరికి ఏం పని లేదనేది నేను మళ్ళీ మాట్లాడతాను. కానీ ఇక్కడ మూర్తి గారి మీద వచ్చిన విషయం మాత్రం చిన్న విషయం కాదు. జర్నలిస్టుల మీద సాధారణంగా ఇదిగో ఈడు అటువైపు ఉన్నాడు, ఈ డబ్బులు తీసుకొని చేశాడను, ఈడు ఆ పార్టీకి అమ్ముడుపోయాడను, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కామన్, ఇవి క్వైట్ కామన్. కానీ పర్సనల్ అంశాలకు సంబంధించి వస్తాయి. అందులో మూర్తి గారు ఆయన మీద ఏ చిన్న ఆరోపణ వచ్చినా సరే ఆయన పెద్ద పెద్ద మాట్లాడతాడు, పెద్ద పెద్ద ఛాలెంజ్లు చేస్తాడు. ఈవెన్ టీవీ5లో కూడా నిన్న మొన్న ఛాలెంజ్ చేశాడు. నా ఇంటి అడ్రస్ ఇది, నేను ఎక్కడ ఉంటా ఎవరైనా రండి, నా కార్ నెంబర్ ఇది, నేను ఈ రూట్లో వెళ్తా, ఎవరైనా దమ్ముంటే రండి అని చెప్పాడు. గౌతమి చౌదరికి నేనున్నాను, యాజ్ ఎ జర్నలిస్ట్ నేను నిలబడతాను, అది ఇది అన్నాడు. సో ఇక్కడ మేబీ అన్యాయం జరుగుతున్న అమ్మాయిలను అందరికీ ఆయన నిలబడితే బాగుండేది. ఎవరైనా సరే ఆయన అప్రోచ్ అయినా, ఎవరైనా రాష్ట్రంలో అన్యాయం జరిగిన అమ్మాయిలు ఉంటే టీవీ5ని అప్రోచ్ అవ్వండి. మేబీ స్టూడియో కూర్చోబెట్టి అలా నిలబెడతారేమో. అందరూ అబలలేగా, గౌతమి చౌదరి మాత్రమే అబల కాదు కదా. ఒక అబల, ఒక మగువ, ఒక ఇలా ఆ అమ్మాయికి సమస్య వచ్చింది కాబట్టి నేను నిలబడతాను, టీవీ5 నిలబడుతుంది అన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి తరపున కూడా అలాగే నిలబడితే వీరైతే టీవీ5 వాళ్ళు ఒక క్యాంపెయినింగ్ చేయొచ్చు. ఇదిగో రాష్ట్రంలో ఇటువంటి ఇష్యూస్ ఉన్నవాళ్ళు, భర్తతో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేదంటే విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు, లేదా ఇంకో ఇష్యూస్ ఉన్నవాళ్ళు టీవీ5కి రండి, మేము న్యాయం చేస్తామని బోర్డు వేసుకోవచ్చు అనమాట వాళ్ళ మేడలో. అంటే టీవీ5 అనేది ఎంతో కొంత పాపులర్ మీడియా. వాళ్ళకి ఈ చెత్త ఇష్యూతో పనే ఉంది. ఎప్పుడైతే మూర్తి గారు పర్సనల్గా దీనిలోకి ఎంటర్ అయ్యారో ఆయన పర్సనల్ అజెండా మేరకు డిబేట్లు చేస్తున్నట్టు అర్థమైపోతుంది. సో అంటే ఏదో గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా ఆయన దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతున్నాడేమో. దీనివలన టీవీ5 కూడా దెబ్బే. ఆల్రెడీ టీవీ5ను కూడా తగులుకున్నారు కొంతమంది. సో మూర్తి గారు ఉంటే టీవీ5 వేరు, మూర్తి గారు వేరు కాదని చూడలేం. ఇంతకుముందు ఇదే మూర్తి గారు ఏబిఎన్లో ఉన్నాడు, అండ్ ఇదే మూర్తి గారు మహా న్యూస్లో ఉన్నారు, ఇదే మూర్తి గారు ఇప్పుడు టీవీ5లో ఉన్నారు. టీవీ5లో ఒక 7-8 సంవత్సరాల నుంచి చేస్తున్నారు డిబేట్లు. మంచి పాపులర్ అయ్యాడు, నెక్స్ట్ లెవెల్ హై లెవెల్కి వెళ్ళాడు ఈయన. సో ఇతను టీవీ5 నుంచి బయటికి రాలేడు, కానీ ఈయన్ని ఊహించలేము కూడా. కానీ ఇటువంటి పర్సనల్ అజెండాలు బయట చూసుకుంటే మంచిది. పర్సనల్ పెంటలు ఏమైనా ఉంటే స్టూడియోకి తీసుకొచ్చి అక్కడ పడేస్తే అది కడుక్కోవడం టీవీ5 వాళ్ళకి అవసరమా? సో వ్యక్తిగత అజెండాలు, వ్యక్తిగత సమస్యలు ప్రస్తావించకుండా ఉంటే మంచిది. ఇటువంటి ప్రస్తావిస్తే ఇంకా వస్తూనే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు బిగ్ టీవీ వాడికి పెట్టాల్సిన గడ్డి నెక్స్ట్ ఉంది, నెక్స్ట్ వీడియోలో పెడతా. ఆ బిగ్ టీవీ వాడు పుట్టుకే అటువంటి పుట్టుక. బిగ్ టీవీ ఒకటి, ఆర్టీవీ ఒకటి, వాళ్ళ పుట్టుక కాంట్రవర్సీలు పుట్టుక. వాళ్ళ పుట్టుకే ఇల్లీగల్ వ్యవహారాల మీద ఎక్కువగా పుడుతుంటారనమాట. ఎక్కువగా డిబేట్లు అవి పెడతా ఉంటారు. సమాజానికో రాష్ట్రానికో ఉపయోగమైనవి ఏవి పట్టుకోలేదు. కాంట్రవర్సీస్. సో అది నేను నెక్స్ట్ మాట్లాడతాను, జర్నలిజం ఛానల్ ఏంటనేది. థ్యాంక్ యూ.